వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టున్నాం మనం, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కేకు సుప్రీంకోర్టు క్లాస్ ఎందుకంటే అని కూడా మనం ఒక టైటిల్ పెట్టాం. అందుకు కారణం ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే ముందుగా పాపం అని చెప్పుకోవాలి ఆర్కే గురించి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి. పాపం నిజంగానే అటు పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది నిజంగానే ఆర్కేకి టైం బ్యాడో ఏమో కానీ ఈయన పడినన్ని కష్టాలు, ఈయన ఫేస్ చేసినన్ని సమస్యలు ఆ పార్టీలో ఎవరు ఫేస్ చేసి ఉండరు. కానీ పదవుల విషయం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయనకు అన్యాయం చేస్తూనే వచ్చారు. అసలు కొన్ని ఇష్యూస్ని అడ్డం పెట్టుకొని ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఓవర్ యాక్షన్కి కానీ, ఆయన మీడియా ముందు ఆయన తెచ్చుకునే ఎక్స్పోజర్కి కానీ చాలాసార్లు చాలామంది ఆశ్చర్యపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఆర్కేకి మాత్రం నిజంగానే ఎప్పుడు కూడా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన పనిచేసినా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అలాంటి ఆర్కేకి చివరికి ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా క్లాస్ పీకిన పరిస్థితి అయితే ఉంది. అసలు ఆయన పార్టీలో ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి కూడా ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఆయనకి సుప్రీంకోర్టు నుంచి తాజాగా చాలా సీరియస్ క్లాసే పడింది. ఎక్కడ పడింది, ఎందుకు పడిందో చూద్దాం. యాక్చువల్గా మనం చూసినట్లయితే అయోధ్య రామరెడ్డి అందరికీ తెలిసిందే, ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు, గతంలో ఎంపీగా కూడా పనిచేశారు. సో అలాంటి ఆయన తమ్ముడే ఆర్కే. ఆయన కాంగ్రెస్తోనే ఉన్నప్పుడు వైఎస్తో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చి మంగళగిరి టికెట్ ఇచ్చారు. సో మంగళగిరి నుంచి మొదటిసారి ఆయన ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. ఆ రోజు గన్ చిరంజీవి లాంటి వాళ్ళ చేతిలో ఆయన ఓడిపోయారు. గన్ చిరంజీవి ఓడిపోయినారు, ఆర్కే ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. దెన్ అక్కడి నుంచి చూస్తే అప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉంది పార్టీ. ఇక అమరావతి నిర్ణయాన్ని తీసుకున్నారు చంద్రబాబు నాయుడు, సిఆర్డీఏని ఫామ్ చేశారు. ఒకవైపు అసెంబ్లీలోనేమో పూర్తి మద్దతు ఉంటుంది మాకు అమరావతికి అని సిఆర్డీఏ, కానీ జగన్మోహన్ రెడ్డి అని టీం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి చెప్తారు. గ్రౌండ్లో చూస్తే అమరావతి మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి రూపంలో పడినన్ని కేసులు ఇంకెవరు కూడా పెట్టుండరేమో, అన్ని కేసులు వేస్తూ వచ్చారు ఆళ్ల రామకృష్ణ. దాదాపు ఇక అవే కాదు, చంద్రబాబు నాయుడు చుట్టూ, లోకేష్ చుట్టూ నిద్రలేస్తే కేసు. ఎందుకంటే అప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రతిపక్షం తరఫున జగన్మోహన్ రెడ్డి కేసులకు లాయర్గా ఉండేవాళ్ళు. సో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సాయంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని వందల కేసులు వేస్తూ వచ్చారు టీడీపీ మీద. ఏ చిన్నది వచ్చినా ఒక కేసు పడేసేవాళ్ళు దాని మీద. అలాగా కోర్టుల చుట్టూనే తిరుగుతూ ఉండేవాళ్ళు ఆయన. భూములు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇస్తే అమరావతికి బలవంతం చేశారని చెప్పి కూడా కొంతమంది అక్కడ లోకల్గా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు కూడగట్టుకుని ఎన్నోసార్లు ఫిర్యాదులు చేయించి ఎన్నోసార్లు ముక్కతిట్లు తిన్నారు ఆయన హైకోర్టులతోని. అనేకసార్లు ఉద్దరణరాయుడుపాలెం, ఉండవల్లి రైతులను తీసుకెళ్ళి కంప్లైంట్ చేయించిన సందర్భాలు. ఎందుకంటే అది మంగళగిరి పరిధిలో ఉంటాయి కూడా ఆ రాజధాని, ఆ భూములన్నీ కూడా. సో అలా దాదాపు 120కి పైగా కేసులు వేశారు ఆయన ప్రతిపక్షాల మీద ఆళ్ల రామకృష్ణారెడ్డి. పాపం అందులో భాగంగా పార్టీకి సంబంధించిన కేసులు ఉన్నాయి, తను సోలోగా డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలా బట్ ఆ స్థాయిలో మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటూ వచ్చేవాళ్ళు, ఎప్పుడు లీగల్ ఇష్యూల చుట్టూనే తిరుగుతూ ఉండేవాళ్ళు ఆయన. సో అలాంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి నిజంగా యాక్చువల్గా అయితే కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. దెన్ 2019 వచ్చింది. 2019లో లోకేష్ ఆ టికెట్ నుంచి అక్కడి నుంచి పోటీ చేస్తానంటూ కూడా అనౌన్స్ చేశారు ఆయన. యాక్చువల్గా అది బీసీ సీట్, అది పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ తీసుకున్న వాళ్ళే ఎక్కువగా అక్కడే ఆ సామాజిక వర్గంలో గెలుస్తూ వచ్చారు. టీడీపీ అక్కడ జెండా ఎగరేసిన సందర్భాలు చాలా తక్కువ. ఎంతమంది వారిస్తున్నా లోకేష్ అదే కావాలి నాకు, తాను మంత్రిగా ఏదైతే అమరావతి రాజధాని మీద ఫోకస్ పెడతామే కాదు, అమరావతి రూపంలో మంగళగిరి లాంటి చోటుకి తాను తీసుకొచ్చిన కొన్ని పరిశ్రమలు కూడా తను గెలిపిస్తాయని అనుకున్నారు ఆ రోజు. ఎంతమంది చెప్పినా వెళ్ళలేదు. సో అలాంటి పరిస్థితుల్లో లోకేష్ మీద కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచినట్లయితే ఆయన మంత్రిని చేస్తానంటూ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. దాని పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు. లోకేష్ని చాలా నేరతో అయినా లోకేష్ని ఓడించారు. అయినా మరోసారి ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అలా చాలామందికి హామీ ఇచ్చారు. మరి రాజశేఖర్ దగ్గర నుంచి చాలామందికి పాపం ఆళ్ల రామకృష్ణారెడ్డిని పూర్తిగా సైడ్ చేశారు. చాలామంది డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన శ్రీకాంత్ రెడ్డి, కోరమొట్ల శ్రీనివాసు, ఇలాంటి వాళ్ళందరూ నిజంగానే సోదులో లేకుండా పోయారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా మంత్రి పదవి హామీ ఇచ్చి ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా లైక్ రోజా లాంటి వాళ్ళు, నాని లాంటి ఇలాంటి వాళ్ళని ముందు పెట్టే జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తూ వచ్చారు. పోనీ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా అంటే అది కూడా ఇవ్వలేదు. అంతేకాదు తను ఏదో మధ్యలో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి. అసలు ఒక దశలో కాన్స్టిట్యున్సీని వదిలేస్తే పూర్తిగా మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలు కూడా టీడీపీ వెంట, లోకేష్ వెంట నడిచిన పరిస్థితి ఉంది మంగళగిరిలో తాను ఓడిపోయినప్పటికీ తాను ఓడిన చోటే గెలుస్తానంటూ కూడా లోకేష్ సవాల్ చేస్తూ స్థానికంగా ఉన్న ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టారు. వన్ బై వన్ వాటన్నిటిని కూడా సార్ట్ అవుట్ చేసుకుంటూ వచ్చారు 5 ఏళ్ల పాటు. ఈవెన్ తాను పాదయాత్రలో బిజీగా ఉన్న మంగళగిరిని మాత్రం లోకేష్ వదిలిపెట్టలేదు. దెన్ మనం చూసినట్లయితే
ఎక్కడైతే లోకేష్ ఆ స్థాయిలో ఫోకస్ పెట్టారు అప్పటి నుంచి ఆయన నిజంగానే డిమోరలైజ్ అవుతూ వచ్చారు ఆ స్థాయిలో సపోర్ట్ లేదు ఆయనకి. ఇక ఆయన ప్రత్యర్థులు అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తూ వచ్చారు అక్కడ. ఆయనకు తెలియకుండానే లోకేష్ని ఓడించేందుకు ఒక మురుగుడు హనుమంతరావుని, ఒక కాండ్రు కమలాని, ఒక గంజి చిరంజీవిని వీళ్ళందరినీ కూడా బలవంతంగా పార్టీలోకి తీసుకొని వచ్చారు. వాళ్ళకి ఏ ఒక ఈవెన్ పాపం వాళ్ళకి తెలియకుండా ఆయన విదేశాల్లో ఉంటే ఆయనకు కనీసం సమాచారం లేకుండా వాళ్ళలో కొంతమందికి పదవులు కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. సో వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రిజైన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ అలిగేషన్లు చేశారు. దాన్ని పట్టించుకోవడం లేదంటూ ఆవేదన చెందారు. వెంటనే షర్మిల పార్టీలో చేరారు. అయితే కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి లోకేష్ని ఓడించాలంటే అందరూ కలిసిగట్టుగా పనిచేయాలి, అక్కడ ఆళ్ళ లాంటి వాళ్ళు వెళ్తే కరెక్ట్గా ఉండదు అని చెప్పేసి బలవంతంగా ఆళ్ళని పిలిపించుకొని మాట్లాడారు. ఏదైతే అయోధ్య రామరెడ్డి లాంటి వాళ్ళు రాయబారం చేశారు. మళ్ళీ ఆళ్ళ వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. చివరికి పాపం ఎవరికి టికెట్ ఇవ్వకుండా మురుగుడు లావణ్యకి టికెట్ ఇస్తే ఆవిడ ఒకవైపు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఒకవైపు మురుగుడు హనుమంతరావు, ఒకవైపు కాండ్రు కమల, ఒకవైపు గంజి చిరంజీవి, ఇంక వీళ్ళందరూ చాలక లోకేష్ని తిట్టించేందుకు రాయపాటి సాంబశివరావు కొడుకు, వీళ్ళందరినీ అక్కడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినా లోకేష్ మొన్న ఈజీగా భారీ మెజారిటీతో ఆయన విజయం సాధించారు, 90,000కు పైగా. ఈరోజు చూసినట్లయితే వాళ్ళు అసలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితుంది. ఇక ఆయన వేసిన కేసులన్నీ ఇప్పుడు హియరింగ్కి వస్తూ ఉన్నాయి. చాలా కేసులు ఆయన ముట్టికాయలు పడుతూ వచ్చాయి. ఇప్పుడు చూస్తే తాజాగా ఓటుకు నోటు కేసు ఇది. ఓటు నోటు కేసులో ఆల్రెడీ చంద్రబాబుని అరెస్ట్ చేయాలి అని చెప్పి కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశారు. లేటెస్ట్గా అది హియరింగ్కి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఆ కేసు మీద చాలా సీరియస్ అయింది. దాన్ని కొట్టేస్తూ మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ ప్రతీకారాల కోసం కోర్టుల్ని మీరు వాడుకోకండి అంటూ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టు. చంద్రబాబు క్లీన్ చిట్ ఇచ్చింది ఆ కేసు విషయంలో, కోర్టు నోటు విషయంలో. సో అలా పాపం ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ రోజున ఆయన వేసిన కేసుల కోసమైనా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో కీలక పదవి ఇవ్వచ్చు. ఆయన చేసిన పోరాటాల కోసం, కొన్ని ఇష్యూస్ మీద ఆయన చేసిన పార్టీ కోసం చేసిన పోరాటాల కోసమైనా, జగన్మోహన్ రెడ్డి మీద ఆయన చూపించిన గ్రాటిట్యూడ్కైనా కీలక పదవులు ఇవ్వచ్చు పార్టీ పరంగా ఆయన. బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఆళ్ళని లైట్ తీసుకుంటూనే వచ్చారు. చివరికి ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓటుకు నోటు కేసులో కూడా ఆయనకు అక్షంతలు పడితే కనీసం ఆయన పిలిపించుకుని మాట్లాడిన పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. ఆయన వైపు నుంచి ఇనిషియేషన్ లేదు. అలా నిజంగానే ఒక బలిక బక్రా అయ్యారు ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. అంటే అది అతిశయోక్తి అయితే కాదు. మొత్తానికైతే చూసినట్లయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెనక ముందు ఆలోచన చేయకుండా ఆయన వేసిన కేసులు కానీ, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆయన ఏదో చేస్తానని ఆయన రెచ్చిపోయిన తీరు కానీ ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి పాలిటిక్స్లో ఒంటరివాడు కావడానికైతే కారణమైంది. సో అందుకే ఎలా ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు అవసరమైతే వాడుకొని వాళ్ళని పక్కన పెడతారు అనడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కూడా అది ఆశ్చర్యం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.